సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ సచివాలయం. నేను మీ విజయ్, వెల్ఫేర్ సెక్రటరీ. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు విధంగా ప్రీవియస్ వీడియోలో మనకి ఎవరైతే 8 మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్, స్పెషల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో అందులో ముఖ్యంగా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి సంబంధించి పేపర్ కోడ్ నెంబర్ 170 అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి సిలబస్ అండ్ అలాగే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్ విజయ్ సచివాలయంలో అయితే పోస్ట్ చేశాను. సో ఛానల్ జాయిన్ అవ్వాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేయండి. సో నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోలో చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, ముఖ్యంగా ఏఎన్ఎమ్స్కి సంబంధించి. సో ఏఎన్ఎమ్స్కి ఎగ్జామ్ ఉందా లేదా అని అయితే చాలామంది అయితే అడిగారు. సో ఏఎన్ఎమ్స్కి సంబంధించి మనకి ఇప్పుడు దాకా ఒక క్లారిటీ అయితే లేదు, ఎగ్జామ్స్ ఉందా లేదా అని. మ్యాక్సిమం ఏఎన్ఎమ్స్కి అయితే ఉండదు అని అయితే చెప్తున్నారు. సో మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మీకు ఏదో ఒక డేటా ఇచ్చేవారు. సో ఇప్పటికి కూడా ఇవ్వలేదు అంటే మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ లేనట్టే అయితే అని నేను అనుకుంటున్నా. సో ఇంకా మిగతా డిపార్ట్మెంట్కి వచ్చేసి యానిమల్ హస్బెండరీకి అయితే వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఏఎన్ఎంఎక్స్ అండ్ అలాగే మనకి ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి అండ్ అలాగే మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కింద కండక్ట్ చేసి వాళ్ళకు కూడా మార్క్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది టోటల్గా వచ్చేసి ఏఎన్ఎంకి సంబంధించి అండ్ అలాగే ఇతర కొంతమంది ఎంప్లాయీస్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్. మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మనకి డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మనకి అప్లై చేయడానికి 13 to 17 అయితే డేట్ అనేది ఇచ్చారు. సో వెంటనే అప్లై అయితే చేయండి, రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకా మనకి వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి సిలబస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ప్రియంబుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్. సో ప్రియంబుల్ అంటే ఏంటి అండ్ అలాగే దానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అలాగే దాని మీద క్వశ్చన్స్ అనేవి మనం ఎలాగుంటాయి అనేది చూద్దాం. సో నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి చదివితే కొంత ఎంతో గుర్తుంటుంది, కానీ ఒక వీడియో రూపంలో ఏదైనా మనం చూసి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి వింటే అది మనకి ఖచ్చితంగా గుర్తుంటుంది అనేది అయితే నేను నమ్మే సిద్ధాంతం. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక్కటే కాదు, ఎందుకంటే మిగతా టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ మనకి స్టార్ట్ అయ్యే లోపల. సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్క కనబడుతున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా అయితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రియంబుల్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మీకు ఇదివరకు మనం ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా మీరు చాలామంది చూసే ఉంటారు. సో మనకి నేను ఇందాక ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది కూడా మిస్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్గా చేసిన వీడియోలో చాలామంది క్వశ్చన్స్ అడిగారు అని. సో అందులో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఎగ్జామ్ ఏ మీడియంలో అయితే ఉంటుంది, ఐదర్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియంలో ఉంటుందా అని అయితే చాలామంది అయితే అడిగారు. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కానీ మనం డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో కానీ ఇతర ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే మనకి ఎక్కడ కానీ ఏ మీడియంలో ఉంటుంది అనేది అయితే మనకి ఎక్కడైతే క్లారిటీ అనేది ఇవ్వలేదు. బట్ మనం ప్రీవియస్గా చూసుకున్నా సరే అండ్ ఇప్పుడు జరుగుతున్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకుంటే సరే, సో మనకి మ్యాక్సిమం టెస్ట్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అని అయితే అనుకుంటున్నా. సో మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఏపీఎస్సీలో మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎలాగుంటుంది టెస్ట్ అని. సో అందులో కూడా మనకి ఎక్కడ తెలుగు మీడియంలో అనేది అయితే ఇవ్వలేదు. సో మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే అయితే ఇచ్చారు మాక్ టెస్ట్ కూడా. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం తెలుగు మీడియంలో కాకుండా ఇంగ్లీష్ మీడియంలోనే అయితే ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో ఎవరైనా తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉంటే ఇది కొంచెం ఇబ్బంది అయితే అవ్వడం అయితే జరుగుతుంది. బట్ మీరు ఇప్పుడు కూడా కొంచెం నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ టర్మ్స్ కొంచెం అయితే మీకు దీనికి సంబంధించి నేర్చుకొని మీరు ఎగ్జామ్కి వెళ్తే కొంచెం ఈజీగా అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఒకవేళ మనకి ఏమైనా ఫ్యూచర్లో ఒక రాబోయే రోజుల్లో ఎగ్జామ్ ముందు రోజు తర్వాత ఏమైనా మనకు ఆప్షన్స్ ఇస్తారేమో అనేది అయితే వెయిట్ చూడాల్సిందే. బట్ ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మనకి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అనేది అయితే మనకి కొంచెం చెప్పడానికి అయితే ఉంది. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ప్రియంబుల్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అసలు ప్రియంబుల్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. సో మనకి ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్కి ఒక ఇండెక్స్ లాంటిది. ఇండెక్స్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా బుక్ ఉంటే మనకి స్టార్టింగ్ పేజ్ అనేది ఇండెక్స్. సో అందులో డీటెయిల్స్, బుక్కి సంబంధించి డీటెయిల్స్, బుక్ ఏంటి అనేది మొత్తం అయితే ఉంటుంది కదా. సో ప్రియంబుల్ కూడా వచ్చేసి మనకి కాన్స్టిట్యూషన్కి ఇండెక్స్ లాంటిది లేదా ఐడెంటిటీ కార్డ్ లాంటిది. సో తెలుగులో చెప్పాలంటే మొదటి మాట అని అయితే సంథింగ్ ఏదో అంటారు. సో అది మనకి ప్రియంబుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రియంబుల్లో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఐడియల్స్ అంటే కాన్స్టిట్యూషన్ దేనికి పెట్టారు, కాన్స్టిట్యూషన్ వల్ల మనకి ప్రజలకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దీనివల్ల జరిగే
కాన్స్టిట్యూషన్స్లో అసలు ఏముంది అనేది చెప్పేదే ఈ ప్రియంబుల్ అనమాట. సో ప్రియంబుల్, సో నేను ఒక్కొక్క టాపిక్ దీనికి సంబంధించి డెప్త్గా అయితే వెళ్ళను, ఎందుకంటే మనకి క్వశ్చన్స్ అనేవి డెప్త్గా అయితే అడగరు. సో పైనే నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ప్రియంబుల్ అనేది వరల్డ్లో ఫస్ట్గా ఎవరు రాయించుకున్నారు కాన్స్టిట్యూషన్ కంటే వచ్చేసి మనకి అమెరికా. సో ఇది ఒక క్వశ్చన్ కింద గుర్తుంచుకోండి. సో మనకి వరల్డ్లో ఫస్ట్గా ప్రియంబుల్ రాసిన కాన్స్టిట్యూషన్కి ఏంటంటే అమెరికా. మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫస్ట్ ప్రియంబుల్ అనేది అయితే పొందుపరచడం అయితే జరిగింది. సో ఇండియాకి వచ్చేసి మనకి ప్రియంబుల్ అనేది ఎవరి నుంచి మనకి ఇది తీసుకున్నారంటే జవహర్లాల్ నెహ్రూ రాసిన ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ తీర్మానం, ఆశయాల తీర్మానం అని అయితే అంటారు. సో దీని నుంచి మనకి ప్రియంబుల్ అనేది అయితే కొంచెం గ్రహించబడింది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రియంబుల్లో మీరు చూసుకుంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమన్లీ రిజాల్వ్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఇంటూ ఏ సావరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ ఆల్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ. సో ఈ మీనింగ్లన్నీ నేను రాబోయే వీడియోలో మీకు అయితే చెప్తాను, ఎందుకంటే వీటి మీనింగ్ల మీద కూడా మనకు క్వశ్చన్లు అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే చూసుకుంటే మనకి జనరల్గా ప్రియంబుల్ని చూసుకుంటే 3 భాగాలుగా అయితే విభజించడం అయితే జరుగుతుంది. సో మీరు ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, అది. అండ్ అలాగే నెక్స్ట్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ, అండ్ అలాగే థర్డ్ మనకి ఎప్పుడు అడాప్ట్ అయ్యింది అని. సో ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ బిట్ అయితే చూడండి. సో ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ this 26th day of November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. సో ఇదొక ఇంకో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి, సో డేట్ అయితే మనకి అడుగుతారు ఎప్పుడు ప్రియంబుల్ అనేది అడాప్ట్ అయ్యింది అని. సో ఇక్కడ చూసుకుంటే 26th November 1949 ఈ డేట్ అయితే మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు అడాప్ట్ అయ్యింది అంటే. సో వీటి మీనింగ్ సావరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ అండ్ అలాగే జస్టిస్ లిబర్టీ, ఇలా వీటి మీనింగ్ కూడా మనకు అడగడం అయితే జరుగుతుంది. సో అవి కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మనకి ప్రియంబుల్కి సంబంధించి ఇతర ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ప్రియంబుల్ వచ్చేసి మనకి ఎప్పుడైనా అమెండ్మెంట్ చేశారా అంటే మనకి ఇప్పుడు దాకా ప్రియంబుల్ అనేది ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ అయితే చేశారు. ఆ అమెండ్మెంట్ యాక్ట్ కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బిట్ ఇంకొకటి. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఈ ఒక్కసారి మాత్రమే మన ప్రియంబుల్ అనేది అమెండ్మెంట్ అయితే చేశారు ఇప్పటి వరకు. సో ప్రియంబుల్ అమెండ్మెంట్ చేయడం అంటే దాని ద్వారా మనకి ఏదో ఒకటి జరగాలి కదా. సో దాని ద్వారా మనకి ఏంటి జరిగిందంటే మనం ఇక్కడ చూసుకుంటే సోషలిస్టిక్ అండ్ అలాగే సెక్యులర్ అనేది ఈ 2 ఉన్నాయి కదా. సో ఈ 2 అనేవి మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ 2 పదాలు సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ పదాలు యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఏ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా మనకి సోషలిస్టిక్ అండ్ అలాగే సెక్యులర్ అనే పదాలు అయితే మనకి ప్రియంబుల్లో యాడ్ చేయడం అయితే జరిగింది. సో దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు మనకి ఇంకెప్పుడు ప్రియంబుల్ అయితే అమెండ్మెంట్ అయితే చేయడం జరగలేదు. సో ఇది గైస్ టోటల్గా ప్రియంబుల్ మీరు చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనిలో ఉన్న మీనింగ్స్ అనేవి ఇప్పుడు మనం చూద్దాం, అసలు ప్రతి వర్డ్ ఏంటి, ఏం తెలియపరుస్తుంది అనేది. ఇప్పుడు మీరు చూసుకుంటే సావర్నిటీ అని ఉంది కదా, మనం ఇందాక చూసాం. సో సావర్నిటీ వచ్చేసి మనకి ఏంటంటే, సావర్నిటీ ముఖ్యంగా మనకి ఏం చెప్తుందంటే మన ఇండియా ఏదైతే ఉందో అది ఏ దేశం మీద డిపెండ్ అయితే అవ్వదు. సో మన ఇండియా అనేది ఏ దేశం మీద డిపెండ్ అయితే అవ్వదు, మనది ఇండిపెండెంట్ స్టేట్ అనేది మనకి సావర్నిటీ వచ్చేసి మీనింగ్ వచ్చేసి. సో మనకి జనరల్గా చూసుకుంటే ఇండియా మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు బ్రిటిష్ క్రౌన్ రూల్ అయితే మనకి పరిపాలన అయితే జరగడం జరిగింది. సో దాని తర్వాత మనకు కామన్వెల్త్లో కొనసాగుతున్నప్పటికీ కూడా మన ఇండియా స్టేట్ వచ్చేసి ఇంకా ఏ ఇతర దేశాల మీద అండ్ అలాగే స్టేట్స్ మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తానుగా పరిపాలన చేసుకుంటూ ఉంది అనేది తెలిపేదే సావరెన్ అనేది. సావరెన్ తెలుగులో మనకి సార్వభౌమత్వం అని అయితే చెప్తారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సోషలిస్టిక్. ఇక్కడ సోషలిస్టిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, అమెండ్మెంట్ ద్వారా ఈ పదాన్ని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో సోషలిస్టిక్ వచ్చేసి మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అయితే జరిగింది. సో సోషలిస్టిక్ వచ్చేసి ఏం చెప్తుందంటే సామ్యవాదం. సో ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ అలాగే బెటర్ లైఫ్ ఫర్ పీపుల్, అంటే అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి అండ్ అలాగే మంచి జీవితాన్ని అందించడం అనేది సోషలిస్టిక్ యొక్క మీనింగ్ వచ్చేసి మనకి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సెక్యులర్. సో సెక్యులర్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే, సెక్యులర్ కూడా మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా అయితే యాడ్ చేయడం జరిగింది. సో సెక్యులర్ అంటే ఏంటంటే
అన్ని రిలీజియన్స్ మన దేశంలో ఉండే అన్ని రిలీజియన్స్కి మన స్టేట్స్ ఆర్ కంట్రీ ఒకేలాగా చూడాలి. ఎటువంటి రిలీజియన్కి ఎక్కువ అని లేదా ఇంకో రిలీజియన్ని తక్కువ అని అయితే చూడకూడదు. సో అన్ని మతాలు అన్ని కులాలు ఒకేలాగా చూడాలి అని అయితే మనకి సెక్యులర్ అనేది మనకి తెలియజేస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్. ఇక డెమోక్రటిక్ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ సుప్రీం పవర్, పొజిషన్ ఆఫ్ సుప్రీం పవర్ వచ్చేసి ముఖ్యంగా జనాలు, పీపుల్. సో సుప్రీం పవర్ ఎవరైతే ఉన్నారో మనకి గవర్నమెంట్ ఫామ్ చేసేది అంతా మనకి జనాలే అనేది అయితే డెమోక్రటిక్ అని అయితే చెప్తుంది. సో ఇది రైట్ టు ఓట్ ద్వారా మనకి ఇది అమలుపరచడం అయితే జరుగుతుంది. సో మీ రైట్ టు ఓట్ ఉపయోగించి సరైన నాయకులను ఎన్నుకొని మీరు ఈ డెమోక్రటిక్ని కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది డెమోక్రటిక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి రిపబ్లిక్. సో రిపబ్లిక్ వచ్చేసి ఏంటంటే మనం జనరల్గా చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి డెమోక్రసీస్ అని అయితే ఉంటాయి. ఒకటి మోనార్చీ అండ్ అలాగే ఇంకొకటి రిపబ్లిక్. సో మోనార్కీకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మోనార్కీ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఐదర్ రూల్డ్ బై కింగ్ ఆర్ క్వీన్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంగ్లాండ్ కానీ భూటాన్ కానీ ఇవి కింగ్ ఆర్ క్వీన్స్ చేత రూల్ చేయబడతాయి. సో ఇక్కడ వచ్చేసి మోనార్కీ అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎన్నుకోబడరు, వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వంశపారంపర్యంగా అయితే రూల్ చేయబడతారు. సో ఇది మోనార్కీకి వచ్చేసి. రిపబ్లిక్. సో ఇప్పుడు రిపబ్లిక్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆర్ కంట్రీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. అంటే ఎలక్షన్స్ ద్వారా వాళ్ళు ఎన్నుకోబడడం అయితే జరుగుతుంది ఒక ఫిక్స్డ్ పీరియడ్ కానీ. సో మన ఫిక్స్డ్ పీరియడ్ ఇక్కడ చూసుకుంటే 5 years అనేది అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇది రిపబ్లిక్ మీనింగ్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి జస్టిస్. మనకి రెండో భాగంలో చెప్పుకున్నాం కదా, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ ఇవన్నీ. సో ఇప్పుడు రెండో భాగంలో చూసుకుంటే జస్టిస్. సో జస్టిస్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సోషల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్లీ మనకి అందరికీ సమానంగా మనకి జస్టిస్, న్యాయం చెయ్యాలి అనేది అయితే ఇక్కడ మనకి అంటే ఎటువంటి సోషల్గా కానీ ఎకనామికల్గా కానీ పొలిటికల్గా కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అందరికీ సమన్యాయం చెయ్యాలి అనేది అయితే ఈ జస్టిస్ అనేది అయితే చెప్తుంది. సో ఇక్కడ మీరు ఇంకో ఇంపార్టెంట్ బిట్ చూసుకుంటే ఈ జస్టిస్ అనేది మనకి రష్యన్ రెవల్యూషన్ అయితే గ్రహించబడ్డారు. సో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అనేవి రష్యన్ రెవల్యూషన్ 1971. సో దీని నుంచి అయితే మనకి ఈ జస్టిస్ని అయితే స్వీకరించడం జరిగింది మన ప్రియంబుల్లోకి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి లిబర్టీ. సో లిబర్టీ మీనింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అంటే స్వేచ్ఛ. లిబర్టీ అంటే వచ్చేసి స్వేచ్ఛ. మనకి ఇక్కడ మన థాట్స్కి కానీ మన ఆపర్చునిటీస్కి కానీ అండ్ అలాగే ఎక్స్ప్రెషన్ కానీ మనం ఏమైనా తెలియపరచాలన్నా మన నమ్మకాలు మనకు వచ్చేసి మతపరమైన ఇతర ఏవైనా సరే మనం ఏవైనా చెయ్యొచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉందంటే ఇదే తీసుకోవాలి అని అయితే మనకి రూల్ ఎక్కడా లేదు, ఇలాగే ఉండాలని. సో మనకి లిబర్టీ, ఆ స్వేచ్ఛ అనేది మనకి ఈ యొక్క పదం నుంచి అయితే మనకు గ్రహించబడుతుంది. సో దీన్ని ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 అండ్ అలాగే 1799 నుంచి అయితే స్వీకరించడం అయితే జరిగింది. సో లిబర్టీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ వచ్చేసి మనకి రిలీజియన్ పరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ ఇతర ఏ కారణాల వల్ల కానీ మనం ఏ పర్సన్ని కూడా డిస్క్రిమినేట్ చేసి చూడకూడదు, అంటే తక్కువగా చేసి చూడకూడదు అనేది అయితే మనకి ఈ ఈక్వాలిటీ అనేది చెప్తుంది. సో దీనికి సంబంధించి మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది కదా. సో వీకర్ సెక్షన్కి సంబంధించి ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయని. సో మ్యాక్సిమం ఆర్టికల్స్ అనేవి దీని నుంచి వస్తాయి, ఈక్వాలిటీ నుంచి. సో ఆర్టికల్కి సంబంధించి కూడా నేను ఇంకో వీడియో అయితే నేను నెక్స్ట్ చేస్తాను రేపు. సో ఆర్టికల్స్ ముఖ్యంగా ఏ ఆర్టికల్స్ అనేవి మనకి వీకర్ సెక్షన్ ప్రొవిజన్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అనే వీడియో కూడా నేను రేపు చేస్తాను. సో కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మీకు నోటిఫికేషన్లో అయితే మీకు వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. సో అందరూ చదువుకొని కంపల్సరీ ఎగ్జామ్ పాస్ అవ్వి అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే సమగ్రత. సో మనకి బ్రదర్హుడ్ అంటారు సోదరభావం. సో అందరూ కూడా ఈక్వల్గా డిసిప్లైన్గా ఉంటూ అందరూ కలిసికట్టుగా జీవించి మన దేశాన్ని ముందుకు ఇంకా డెవలప్ చేయాలి అనేది అయితే మనకి ఫ్రాటర్నిటీ అనేది చెప్తుంది. సో సోదరభావం ముఖ్యంగా వచ్చేసి. సో ఇది గాయస్ మనకి ముఖ్యంగా వచ్చేసి. సో అలాగే దీనికి సంబంధించి మీనింగ్స్ వచ్చేసి దీనికి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రియంబుల్కే సంబంధించి ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సేయింగ్స్ అంటే ప్రియంబుల్ని ఇది అది అని చెప్తారు కదా, సో అవి కూడా చూద్దాం. సో ప్రియంబుల్ని జాతకం అంటే మన డెమోక్రసీకి సంబంధించి ఇది ఒక జాతకం అని చెప్పింది ఎవరు అంటే కేఎం మున్షి. సో ఇది గుర్తుంచుకోండి. సో మన ప్రియంబుల్ని డెమోక్రసీకి సంబంధించి జాతకం అని చెప్పింది ఎవరంటే కేఎం మున్షి. అండ్ అలాగే మనకి సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్
ప్రియంబల్ని మన కాన్స్టిట్యూషన్కి ఆత్మ వంటిది అని చెప్పింది ఎవరు అంటే పండిత్ ఠాకూర్ దాస్. సో ఇదైతే గుర్తుంచుకోండి, ఈ రెండు కేఎం మున్షి అండ్ అలాగే పండిత్ ఠాకూర్ దాస్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ మన ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్లో భాగమా కాదా అనేది అయితే మనకి క్వశ్చన్లు కూడా అడుగుతారు కేసెస్కి సంబంధించి. సో ఇప్పుడు మీరు ముందుగా చూసుకుంటే మనకి సుప్రీంకోర్టు అనేది ఏదైతే ఉందో మనకి బెరుబరి యూనియన్ కేసు ఏదైతే ఉందో 1960 డేట్ వచ్చేసి 1960 ఇయర్ వచ్చేసి 1960 బెరుబరి యూనియన్ కేసు. ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అనేది అయితే మనకి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్స్ గుర్తుంచుకోండి. సో డెప్త్గా మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో మనకి డెప్త్గా అయితే క్వశ్చన్ అడగరు. సో జస్ట్ పైన బెరుబరి యూనియన్ కేసులో మనకి 1960 సో ఈ ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగం కాదు అని అయితే చెప్పింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కేశవానంద భారతి కేసు 1973లో ఇక్కడొచ్చేసి సుప్రీంకోర్టు తన తీర్పునైతే మార్చడం అయితే జరిగింది. సో ఇక్కడొచ్చేసి కేశవానంద భారతి కేసులో మనకి ప్రియంబుల్ అనేది మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో భాగమే అని అయితే మనకి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో మనకి రాజ్యాంగంలో ప్రియంబుల్ భాగం కాదు అని బెరుబరి కేసులో అండ్ అలాగే మన రాజ్యాంగంలో ఇది భాగమే అని కేశవానంద భారతి కేసులో అయితే మనకి ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియంబుల్ అమెండ్మెంట్ చేయొచ్చా లేదా అనేది కూడా మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పటిదాకా ఒక్కసారి మాత్రమే ప్రియంబుల్ అనేది అమెండ్మెంట్ అయితే చేశారు, అది 1976 42nd అమెండ్మెంట్ ద్వారా. సో తర్వాత మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియంబుల్ని మీరు అమెండ్మెంట్ చేయొచ్చు, బట్ దాని బేసిక్ స్ట్రక్చర్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు. దాని బేసిక్ స్ట్రక్చర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మీరు అమెండ్మెంట్ అయితే చేయొచ్చు అని అయితే మనకి ఇక్కడ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది గైస్ టోటల్గా ప్రియంబుల్కి వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అలాగే ప్రియంబుల్లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రియంబుల్కి సంబంధించి అండ్ అలాగే నేను ఇప్పుడు ఒక క్విజ్ మనకి దీనికి సంబంధించి ఒక క్విజ్ కూడా అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో అందులో ఇంపార్టెంట్గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు ప్రియంబుల్లో అనేది. సో దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఉంటే ఏమైనా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో దానికి కూడా నేను మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా క్విజ్ అయితే చూద్దాం ఎలాగుందో. ఇప్పుడు మనం ఒక 10 క్వశ్చన్స్ అయితే చూద్దాం, మనం ఇప్పుడు దాకా చదువుకున్న వాటి మీద ఎంతవరకు మనకు గుర్తుంది అని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ టు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ పర్సన్స్, దోజ్ హూ విత్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా, దోజ్ హూ సిటిజన్స్ రిసైడ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఆల్ సిటిజన్స్, అంటే మన ఇండియన్ సిటిజన్షిప్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఇది మనకి లభించడం అయితే జరుగుతుంది. అదే ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. సో ఈ మీనింగ్లు కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇది గైస్ ఆల్ సిటిజన్స్. దీని ఆన్సర్ వచ్చేసి ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి సి, ఇండికేట్స్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ప్రియంబుల్ అనేది ఇండెక్స్ లాంటిది కాన్స్టిట్యూషన్ కానీ. సో కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి దాని ఐడియల్ ఏంటి అని చెప్పేదే ప్రియంబుల్ అని. సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు, ఇండికేట్స్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ద కాన్స్టిట్యూషన్ డిరైవ్స్ ఇట్స్ అథారిటీ అని అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి solemn resolution in preamble of our constitution is made in the name of పీపుల్ ఆఫ్ ఇండియా. సో మేము ఆల్రెడీ ఫస్ట్లో చూసుకున్నట్టయితే ఈ ప్రియంబుల్ అనేది ఎవరి పేరు మీద రాశారంటే పీపుల్ ఆఫ్ ఇండియా అని చూసాం కదా ప్రియంబుల్ చూసినప్పుడు. సో అదే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద సుప్రీం కోర్ట్ హెస్ హెల్డ్ ద ప్రియంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సో మన సుప్రీంకోర్టు వచ్చేసి ఏ కేసులో మన ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో భాగమే అని చెప్పిందని. సో అది వచ్చేసి కేశవానంద భారతి కేస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ అట్ సెక్యూరింగ్. సో ప్రియంబుల్ అనేది ఎవరిని సెక్యూర్ చేస్తుంది అని అయితే దేన్ని సెక్యూర్ చేస్తుంది అని అయితే అడిగారు. సో డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో వీటిని డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ సో అండ్ అలాగే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. 3 types ఆఫ్ జస్టిస్ రిఫర్డ్ ఇన్ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్. సో మనం జస్టిస్లో చూసుకున్నాం కదా ఇందాక ప్రియంబుల్లో. సో సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆల్రెడీ నేను చెప్పాను ఇవి మనకి ఎక్కడి నుంచి వచ్చాయని కూడా. సో రష్యన్ రెవల్యూషన్ నుంచి అయితే మనకి ఇవి డిరైవ్ చేశారు 1971 అని కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే క్వశ్చన్ ఇక్కడ అడిగారు. సో సోషియల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ వాల్యూ ఆఫ్ ప్రియంబుల్ వాజ్ డిస్కస్డ్ ఇన్. సో
ఇంటర్ప్రిటేబుల్ వాల్యూ అంటే మనకి ప్రియంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ భాగమా కాదా అని ఏ కేసులో డిస్కస్ చేశారంటే బెరుబరీ యూనియన్ కేసులో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బిన్ అమెండెడ్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఒకసారి మాత్రమే, అది కూడా 1976 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ప్రియంబుల్ అనేది అమెండ్మెంట్ అయితే చేయడం జరిగింది. ద ఐడియా ఆఫ్ ప్రియంబుల్ హ్యాస్ బిన్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫారెన్ కంట్రీ. సో ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, మనకు ప్రియంబుల్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే డిరైవ్ చేయడం అయితే జరిగింది. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ కంటైన్డ్ ఇన్. సో నేను ఆల్రెడీ చెప్పాను, బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయకుండా మన ప్రియంబుల్ని అయితే అమెండ్మెంట్ చేయాలి అని. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది మనకి ఎక్కడ ఉంది అని అయితే అడుగుతున్నారు. సో అది ప్రియంబుల్. సో ఇది గైస్ టోటల్గా మనకి ప్రియంబుల్కి సంబంధించి అడిగే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అలాగే క్వశ్చన్స్ వచ్చేసి. సో మీకు ఇది యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా. సో మీరు ఖచ్చితంగా ఇవి అందరికీ షేర్ అయితే చేయండి. సో అందరికీ యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్లో ఇంకా మనకి నెక్స్ట్ టాపిక్ సంబంధించి వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయకుండా మర్చిపోకండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.